ఈ రీతిగా ఈ సమయంలో నిలబెట్టినటువంటి దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి అయ్య గారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం నిన్నటి దినాన శుభ శుక్రవారం ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఏ విధంగా అయితే జీవించాలో పరిశుద్ధంగా మనం అనుకుంటాం. నేను మనిషిని కాబట్టి అన్నీ తట్టుకోలేకపోతున్నాం, చేయలేను. దేవుడే మనిషి అయితే తెలుసుద్ది ఆ బాధలు, దేవుడికి ఏం తెలుసు ఈ బాధలు ఇవన్నీ. ఆయన అనుభవిస్తే అర్థమవుతుంది అప్పుడు నేను ఎన్ని బాధలు పడుతున్నానో, ఎంత ఇబ్బంది పడుతున్నానో అని. సహజంగా మనకున్నటువంటి బాధల్ని బట్టి ఒక్కొక్కసారి మనం దేవుడిని అంటూ ఉంటాం. కానీ దేవుని లేఖనాలను బట్టి చూస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే, సామాన్య మానవుడు ఎవరు కూడా వాటిని అన్నిటిని ఆచరించాలంటే చాలా కష్టమైన విషయం. ఇది ఎవరు ఆచరించలేరు అని అనుకుంటారు. కానీ దేవుడే మానవుడిగా వచ్చి ప్రతి విషయాన్ని ప్రతి సందర్భంలో ఆయన ఆచరిస్తూ పాటిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎలా జీవించాలో నేర్పించాడు. తల్లిదండ్రులకి ఎలా లోబడి ఉండాలో నేర్పించాడు. సమాజం పట్ల ఎలా ఉండాలో నేర్పించాడు. విశ్వాసుల పట్ల, తన శిష్యుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, శత్రువుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ఎలా జీవించాలో అవన్నీ కూడా ఆయన చేసి నెరవేర్చి వెళ్ళిపోయాడు. సిలువ వేయబడ్డాడు మన కొరకు. సిలువ వేయబడిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 చదివినట్లయితే, మత్తయి సువార్త చాలు బండలు బద్దలాయను. చాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. శిలువ మీద ఆయన రెండవసారి మరలా కేక వేసి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఒక సంఘటనలు కొన్ని అక్కడ జరిగినాయి అన్నమాట. ఏం జరిగినాయి? దేవాలయపు తెర మొట్టమొదటిగా పైనుంచి కిందకి చిరిగింది. అదేంటి? యేసు చనిపోవడం ఏంటి? దేవాలయంలో తెర చిరగటం ఏంటి? పోని చినిగిందే అనుకుందాం, కింద నుంచి పైకి చినగాలి కదా. ఎవరైనా చింపినా ఈ తెర కింద నుంచి పైకి చినుగుద్ది, కానీ పైనుంచి కిందకి ఎందుకు చిరిగింది అని మన ఆలోచన చేసినట్లయితే, ఈ దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిందంటే పైన ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు పైనుంచి కూడా తెరని చించివేశాడు. పైనుంచి చేరటం అంటే దేవుడే అడ్డు అనేది తీసివేశాడు. ఈ తెర ఇటు వరకు పాత నిబంధనలో ముందుండేదన్నమాట. ఇక్కడ ఏముండేదో అతి పరిశుద్ధ స్థలంలో కనబడేది కాదు. సామాన్య మానవుడికి ఎవరికి కూడా ఇక్కడ ఏమున్నదో అతి పరిశుద్ధ స్థలంలో కంటికి కూడా కనపడదు. యాజకుడైనా సరే సంవత్సరానికి ఒక్కసారి మట్టుకే వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళటానికి కుదరదు. తాను పరిశుద్ధపరచుకోవాలి, తన కుటుంబాన్ని కూడా పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరిచి అప్పుడు ఆ పరిశుద్ధ యొక్క బలిని యొక్క రక్తాన్ని తీసుకుని ఆ రక్తముతోనే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. రక్తం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఖచ్చితంగా యాజకుడైనా కూడా చనిపోతాడు. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమం. ఎందుకని రక్తంతోనే యాజకుడు వెళ్ళాలి, రక్తం లేకుండా పరిశుద్ధులు అవ్వరా అంటే కుదరదు. పాపము విమోచన కలగాలి అంటే రక్తము కంపల్సరీ. అందుకని యాజకుడు తన కొరకు ఆ బలి ఇచ్చినటువంటి ఆ బలిపీఠం, ఆ బలి యొక్క పశువు యొక్క రక్తాన్ని తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ మందసం మీద 7 మార్లు చిలకరించి తాను చుట్టూ తిరిగి చేయవలసినటువంటి ప్రతీది కూడా చేసి నియమాలన్నీ పాటించి బయటికి రావాలి. తాను వెళ్ళేటప్పుడు తనకి నడికట్టు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు మనకు కనపడతా ఉంటారు సిఎస్ఐ చర్చిలు, వాళ్ళు నల్లది ఒకటి తాడు కట్టుకుని ఉంటారు. అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలం దాటి ఆవరణంలో వరకు ఉంటుంది. ఒకవేళ యాజకుడు ఏమాత్రము చిన్న పొరపాటున జరిగినా ఇక్కడే చనిపోతాడు. కాబట్టి ఈయన చనిపోయిన ఆయనను తీసుకెళ్దామని ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా చనిపోతారు. కాబట్టి అతను చనిపోయిన ఎమ్మటనే కుక్కను లాగినట్టుగా లాగి పడేసేవాళ్ళు. యాజకుడు బతికున్నాడని ఎలా తెలుసుద్దంటే అతను వేసుకున్న అంగీకి చిన్న గంటలు ఉంటాయి. ఎద్దుల మెడలో గంటలు కడతారు చూసావా, అతను తిరుగుతూ ఉన్నంతసేపు ఆ గంటలు మోగుతూ ఉంటాయి. ఆ గంటలు ఎప్పుడైతే ఆగిపోయినాయో అయిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లాగేస్తారు. అట్లాగే ఈ తెరను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు?
మీరు అందరూ నా దగ్గరికి రావాలి, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని పరిశుద్ధపరిచాను కదా అని దేవుడు అంటున్నాడు. మరి తెరను పెట్టాల్సినంత అవసరం ఏమిటి? బలి ఇస్తున్నారు కదా, ప్రతి పాపాలకి ప్రతి దానికి బలి ఉంది, ప్రతి దానికి పాత నిబంధనలు బలి ఉంది, ఇంకా తెర ఎందుకు అంటే మనం ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చూసినట్లయితే చాలు. ఆ పై వచ్చిన కూడా ఒకసారి చదవమ్మా. ఎక్కడి నుంచి అంటే 22 నుంచి చదువు. చాలు. చూసారా, దేవుడు అంతకుముందు వరకు ఆదాము పరిశుద్ధంగా జీవించినంత వరకు ఆ జీవవృక్షం చెట్లు ఏది కూడా అడ్డు పెట్టలేదు దేవుడు. ఎందుకంటే అతను అప్పుడు తింటాక అర్హుడు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు చెప్పేవాడు కాబట్టి అప్పుడు ఏ అడ్డు దానికి ఏమీ లేదు, చక్కగా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు తినద్దు అనే దాని గురించి తిని ఆజ్ఞ మీరి పాపం చేశాడో, పాపి అయిన వాడు పరిశుద్ధమైనటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని తినటానికి అర్హుడు కాదు. ఒకవేళ గబుక్కున వెళ్ళిపోయి ఏ అర్థం లేకపోతే వెళ్ళిపోయి తిని నిరంతరం జీవిస్తాడు, పాపంలోనే జీవిస్తాడు. ప్రభువారు వచ్చి మరణించడానికి కూడా అవకాశం లేనటువంటి వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కెరూబులను ఆ వృక్షానికి అడ్డంగా పెట్టాడంట. ఎందుకని? వెళ్ళకుండా, ఆదాముని వెళ్ళకుండా. ఆ మళ్ళీ ఖడ్గజ్వాలను కూడా దేవుడు అడ్డం పెట్టాడు. ఎందుకని? ఒకవేళ కెరూబుల్ని తప్పించుకొని వెళ్తాడేమో అని. ఎందుకంటే కెరూబుల్ని కూడా ఆయన నమ్మట్లేదు. ఎందుకంటారేమో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సాతాను వాడే. ఎవరు? కెరూబుల్లో ఒక కెరూబు వాడు. అందుకని ఖడ్గజ్వాలను కూడా పెట్టాడు. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, లేజర్ కటింగ్ అంటారు, అంటే కరెంట్ షాక్ టైప్లో అనమాట. పిడుగు ఎలా పడుతుంది అటువంటి ఖడ్గజ్వాలలు. జ్వాల అంటే ఏంటిది? జ్వాలలు అంటే కాబట్టి పిడుగు లాంటిది అన్నమాట. అంటే కటింగ్ అయిపోవడం. మీరు సినిమాలు చూస్తారో తెలియదు, కానీ ఇటువరకు నేను సినిమాలు చూసినప్పుడు అర్థమయ్యేది అన్నమాట. ఖడ్గజ్వాల అంటే ఎలక్ట్రికల్ టైప్ అనమాట. చేయి పెట్టినా కూడా కాంతి పడితే తీగ అవతల పడిపోతుంది. చాలా ఇంగ్లీష్ సినిమాల్లో కనపడతా ఉంటుంది ఎక్కువగా అది. అటువంటి ఖడ్గజ్వాలలు ఉంటాయి అన్నమాట. ఏలు పెట్టినా కూడా తెగిపోతుంది, మనిషి అయినా 2 ముక్కలు అయిపోతాడు. అటువంటి జ్వాలల్ని దేవుడు అక్కడ అడ్డం పెట్టాడు, కెరూబుల్ని అడ్డంగా పెట్టాడు. ఈ తెర మీద కూడా దేవుడు మోషేకి అలా కొండ మీద తీసుకెళ్ళినప్పుడు చూపిస్తాడు అతనికి, ఈ విధంగా ఉండాలి, నీలి నూలుతో కట్టాలి. ఈ నీలి నూలు మీద కెరూబులు బొమ్మలు ఉంటాయి, కెరూబులు బొమ్మలు 2 ఉంటాయి. ఎందుకని? ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లకుండా ఏదేను తోటలో ఏ కెరూబుల్ని అయితే దేవుడు అడ్డం పెట్టాడో అదే కెరూబుల్ని ఈ తెర మీద దేవుడు అడ్డంగా నిలబెట్టాడు. దేవాలయం కట్టినా కూడా అప్పుడు కూడా 2 కెరూబులు అనేవి కూడా చేయబడ్డాయి. ఈ తెర మీద కూడా కెరూబులు అనేవి ఉంటాయి, దేవుడు ఏర్పరిచిందనమాట. అందుకని ఈ కెరూబుల్ని దాటి ఎవరు లోపలికి వెళ్ళటానికి లేదు. వెళ్ళాలి అంటే పరిశుద్ధంగానే వెళ్ళాలి. యేసు రక్తంలోనే కడగబడిన వాళ్ళు మట్టికి వెళ్ళటానికి అర్హులు అన్నమాట. అందుకనే దేవుడు ఏం చేశాడంటే పాత నిబంధన అంతా కూడా దేవుడు తాను మరలా నరరూపిగా జన్మించి పాపుల కొరకు చనిపోయే అంత వరకు కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. చెల్లించవలసింది చెల్లించే వరకు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు వాటి యొక్క రక్తాన్ని బట్టి కొంతకాలం వరకు అలా జరుగుతూ రావాలి. ఎందుకంటే ప్రభువారు వచ్చే సమయం ఇంకా కాలేదు కాబట్టి, మరి వీళ్ళందరూ నశించి నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి, నేను పరిశుద్ధుడిని కాబట్టి వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నాతో కూడా వీళ్ళు ఉండాలి అంటే కొంత నియమాలను ఏర్పాటు చేసి ఆ నియమం ప్రకారంగా వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడే నరరూపిగా జన్మించి సర్వమానవాళి కొరకు ఆయన చనిపోయాడో ఇంకా బలులతో పని లేదు. దేవుడికి మానవుడికి అడ్డుగా ఉన్నటువంటి ఈ తెరను ఆయనే తీసివేశాడు. ఇక్కడ ఆయనే ఏర్పాటు చేశాడు. ఆది కాండంలో ఏ మానవుడు కూడా రావటానికి వీల్లేదని చెప్పేసి ఏ తెరనైతే దేవుడు ఏ కెరూబులనైతే అడ్డు పెట్టాడో అదే తెరను ఆయన చేతులతోనే చించివేశాడు అన్నమాట. ఎందుకని? ఇంకా పరిశుద్ధులై ఆయన యేసుక్రీస్తు రక్తం చిందించాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడితే మీరు నేను ఏకమై ఉండాలని చెప్పేసి దేవుడు ఆ తెరను ఆయనే
చించివేసాడమ్మండి. ఇంకా నీకు నాకు అడ్డం ఏమి లేదు. నీ పాపాలు నన్ను రానివ్వకుండా, మనల్ని దేవుడి సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి. నీ పాపాలు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి యెషయా గ్రంథంలో అంటాడు. నేను విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండానట్లు నా హస్తము కొరచ కాలేదు. మరి ఎందుకని రక్షించట్లేదు? మీ పాపాలే మాకు మధ్యన అడ్డుగోడలుగా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రాయశ్చిత్తం జరిగింది కాబట్టి ఇక మనకి అడ్డు అనేది లేదు. కాబట్టి ఎవరైనా దేవుని యొద్దకు రావచ్చు. ఎలా రావచ్చు? యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానానికి రావచ్చు అని చెప్పేసి. అంతకుముందు ఎవరికి అర్హత ఉంది? మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఒక్కడికే ఉన్నది. ఇంకా ఉన్న యాజకులకు ఎవరికి అర్హత లేదు. సామాన్య ప్రజలకు చూడటానికి కూడా అర్హత లేదు. అటువంటిది ఈనాడు ఈ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరికి యాజకులుగా, దేవునికి సేవకులుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతున్నారు అంటే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఆ రక్తము చేతనే వెళ్ళగలుగుతున్నారు. ఇవాళ వీళ్ళు అని లేదు. పెద్ద చిన్న కులమతం, ఈ మతం వీళ్ళు వాళ్ళు, ఈ కులం ఆ కులం అని లేదు. ఎవరైనా సరే హృదయపూర్వకంగా మారు మనసు పొంది దేవుని రక్షణ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దేవుని సేవ చేయించుకుంటూ ఉన్నారు. ఇదివరకు అయితే యాజకులకు ఓన్లీ లేవీలు మట్టుకే యాజకత్వం చేయాలి. 12 గోత్రాలు, ఇంకా ఏ గోత్రానికి కూడా అర్హత లేదు. కానీ నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిలో నుంచి దేవుడు అనేక మంది యాజకులను లేవనెత్తుకుంటున్నాడు. యాజకులను లేవనెత్తుకొని ఇటువరకు ఎలా ఉండేదంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి మొరపెడితేనే యాజకుడు వాళ్ళ తరపున దేవుడికి మొరపెట్టేవాడు. కానీ నేడు అలా కాదు. మనం వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేసిన, ఏ స్థితిలో ఉన్న, ఏ చోట ఉన్నా సరే, అది ఎలాంటి పరిస్థితులైనా, ఏ స్థలమైనా సరే, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి జవాబునిస్తున్నాడంటే కారణం ఏంటంటే కల్వరి సిలువలో మన కొరకు కార్చినటువంటి ఆ రక్తం, పాప విమోచన, పాప క్రయధనం మనం చెల్లించాడు. కాబట్టి మనము సంపూర్ణంగా దేవుని వద్దకు రాగలుగుచున్నాం. ఈ తెరను దేవుడు ఏర్పాటు చించివేసిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈ తెరతో పని లేదు కాబట్టి చించివేశాడు. ఇప్పుడు ఇంకో రెండో విషయం ఏమిటంటే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చాలామంది చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ చాలామంది ఏమనుకుంటారంటే 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం. చాలామంది ఏమనుకుంటారంటే చెరలో ఉన్నటువంటి అవిధేయుల యొద్దకు ఆయన వెళ్ళి ఆత్మరూపిగా ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. అంటే దేవుణ్ణి ఎరగకుండా చనిపోయిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆ లోకానికి, పాతాళానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించారు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగానే దేవుడు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే పాతాళం అంతా ఖాళీ అయిపోతుంది. పాతాళం మొత్తం ఖాళీ అయిపోతుంది, ఎవరు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ భూలోకం అంటే ఇక్కడ మన ఇష్టం కాబట్టి అది సత్యం, ఇది సత్యం, అది సత్యం, ఇది సత్యం అని అనుకుంటాం. కానీ పాతాళానికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ప్రతి ఒక్కడికి. ధనవంతుడికి ఆ రోజున అర్థమైంది, ఎవరు? తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. భూలోకంలో ఏనాడు కూడా అనలా, అక్కడికి వెళ్ళినాక అర్థమైంది. అలాగే ఈ చెరలో ఉన్న ప్రతి ఆత్మకి కూడా నిజమైన దేవుడు ఎవరో అర్థమవుద్ది. కానీ మరి ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు అంటే 8 మందే రక్షించబడ్డారు. మరి పాతాళం మొత్తం ఖాళీ అవ్వాలి కదా. అంటే ఉన్నటువంటి అపోహలో ఇది ఒకటి, ఆయన అక్కడికి వెళ్ళలేదు, నోవా కాలం అక్కడికి వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఉన్న అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు నోవహుకి మాట్లాడినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు నోవహుని ఆత్మచేత నింపబడి అనేక మందికి సువార్తను ప్రకటించుటకు, అయ్యా జలప్రలయం వస్తుంది, ఇలా పాడైపోయింది లోకమంతా అని చెప్పేసి వాళ్ళు నశించిపోవటం ఇష్టం లేక ఈ కుటుంబం కాక ఇంకెవడన్నా వస్తాడేమో అని ఆత్మస్వరూపిగా వెళ్ళి ఎంతవరకు అయితే ప్రకటించగలగారో అంతవరకు ప్రకటించారు. కానీ ఎవడు కూడా వినలేదు. కాబట్టి మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన అంటే దొంగతో చెప్తాడు ఏమని, నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పేసి స్పష్టంగా ఆయన అక్కడ తెలియపరుస్తున్నాడు. పరదైసులోకి ఆయన వెళ్ళాడు. పరదైసు ఎక్కడుంది? పాతాళంలోనే ఉంది. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆరోహణం అయ్యేటప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి పరదైసుని ఆయన పైకి తీసుకువెళ్ళిపోయాడు. పాతాళం ఇక్కడే ఉంది, మృతులోకం ఇక్కడే ఉంది. పరదైసుని ఆయన పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. పౌలు గారు అంటారు, నేను ఒక అతను నాకు తెలుసు, నేను విన్నాను, చాలా కాల క్రితం అతను 3వ ఆకాశంలోకి పరదైసుకి వెళ్ళొచ్చాడు అతను అని చెప్తాడు. అంటే పరదైసు ఎక్కడ ఉంది? పైన ఉందని చెప్పేసి మనకి అక్కడ పౌలు గారు ఒక మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఆయన చనిపోయిన తర్వాత ఎలా వెళ్ళాడు అంటే చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. చాలు. ఇక్కడ ఈ తెర అనేది యేసుక్రీస్తుని కూడా సూచిస్తుంది. ఆయనే ఈ తెర. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే తండ్రికిని మానవుడికిని మధ్యవర్తిగా నిలబడి తండ్రి పక్షముగా అంతవరకు కూడా పాత నిబంధనలో యేసుక్రీస్తుని మరుగుపరుచుకుంటూ వచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకంటే ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు అని కొత్త నిబంధనలో చెబుతున్నాడు, కానీ పాత నిబంధనలో ఎక్కడా కూడా చెప్పట్ల. దూత అని, వాక్యమని, ఏంటి కొన్ని సందర్భాలు అలా చెప్పుకుంటూ వచ్చాడు తప్ప ఈయన నాకు ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని క్రొత్త నిబంధనలో చెబుతున్నాడు. ఆ సమయం రాలేదు కాబట్టి యేసుక్రీస్తు ఆయన తెలియపడకపోయినా కానీ పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడికి మానవునికి మధ్యగా ఉండి దేవుడు మానవుని పక్షాన దేవుడికి మొరపెడుతూ చెప్పలేని మూలుగులతో ప్రతి ఒక్క సమస్యను ఆయన తెలియపరుస్తూ తండ్రి కోపానికి అడ్డుపడుతూ మనం చేసిన పాపాలను బట్టి ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ తెరే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉన్నాడు కాబట్టి, ఆయన భూలోకానికి శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఆ తెరతో పని లేదు కాబట్టి ఆ తెర అనేది దేవుడు చించివేశాడు అన్నమాట. అట్లాగే దేవుడు ప్రతి సంవత్సరము బలులు అర్పించుకుంటూ మనుషుల యొక్క పాపాలను బట్టి ఎన్నటికీ తీసివేయాలని బలులు అర్పించుకుంటూ వస్తూ ఒకే బలి చాలని చెప్పేసి తన రక్తాన్ని తీసుకొని పరలోకంలో ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్ళెను అనేసి హెబ్రీ పత్రికలో ఉంటుంది. హెబ్రీ పత్రికలో చూడండి ఈ మాట ఉంటుంది, తన రక్తము చేత తన రక్తాన్ని తీసుకొని ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్తాడన్నమాట. ఎందుకని? ఏ విధంగా భూలోకంలో మానవుడుగా యాజకుడైనటువంటి యాజకుడు ఏ విధంగా రక్తము తీసుకొని వెళ్తాడో అదే విధముగా హెబ్రీ పత్రిక 9:11 చూడండి. 9:11 9:11 హెబ్రీ. చాలు. హస్తకృత్యము కానిది. ఈ లోకంలో ఉన్న ప్రతి దేవాలయం హస్తకృత్యములే అంటే ఎవరో ఒకరు నిర్మించినవే. కానీ పరలోకంలో ఉన్నది హస్తకృత్యం కాదు, దేవాతి దేవుడే గొర్రెపిల్లే దేవాలయం ఉన్నదని మనకు ప్రకటన గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. ఆ ఆలయంలోకి మానవుల యొక్క సర్వమానవాళి యొక్క పాపముల నిమిత్తము తాను చిందించిన రక్తాన్ని చేతపట్టుకొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రతి మానవుడికి విమోచన ఏ విధంగా భూలోకంలో యాజకుడైతే సర్వమానవాళికి ఆ ప్రజల కోసం రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన స్వరక్తం చేత ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ మందిరంలోనికి తన రక్తము చేతనే వెళ్ళి ప్రతి మానవుడికి, పుట్టే వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి, చచ్చిన వాళ్ళకి కూడా విమోచన అనేది దేవుడు కలగజేశాడు. కాబట్టి దేవుడు ఒకసారి బలయ్యాడు కాబట్టి పుట్టేవాళ్ళు ఒప్పుకుంటే చాలు. ఇప్పుడున్న వాళ్ళం యేసు రక్తంలో కడగబడితే
సరిపోతుంది. చనిపోయిన వాళ్ళు పరిశుద్ధంగా ఉండి జీవించిన వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై తిరిగి లేచి వెళ్తున్నాడో ఆ రోజున వాళ్ళందరూ కూడా విడిపించబడ్డాడు. అంతవరకు వీళ్ళందరూ కూడా పరదైసులోనే ఉన్నారు. ఎవరు పరలోకానికి వెళ్ళిన వాళ్ళు కాదు. ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది దేవుడు తీసుకువెళ్ళాడు, కానీ ఎక్కడనేది మనకు తెలియదు. ఎవరంటే ఏలియా ఒకరు, హానోకు ఒకరు. వాళ్ళిద్దరిని దేవుడు ప్రత్యేకంగా తీసుకువెళ్ళాడు. వాళ్ళతో ప్రత్యేకమైన పని ఉంది కాబట్టి వాళ్ళకి మరణాన్ని రుచి చూడకుండానే తీసుకువెళ్ళాడు. కానీ వాళ్ళు కూడా ఒక రోజున 7 ఏళ్ళు శ్రమల కాలంలో భూమి మీదకి రాబోతారన్నారు. వాళ్ళు కూడా వస్తారు, ఖచ్చితంగా కొన్ని అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు, అంత్యక్రీస్తుతో పోరాడతారు. కానీ ఒక దినమున వాళ్ళు చనిపోతారు. మరలా దేవుని ఆత్మ వచ్చి వాళ్ళని బ్రతికించి తీసుకువెళతాయి. అంతవరకు చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాతాళ లోకంలోనే, పరదైసులోనే జీవించారు. అందుకనే భక్తులు అందరూ అంటారు, లోకులందరూ వెళ్ళే మార్గంలోనే మేము వెళ్ళిపోతున్నాం, మృతుల్లోకానికి వెళ్ళిపోతున్నాం అన్నాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ లోకుల్లో అందరూ వెళ్ళే మార్గంలో వెళ్ళటానికి భక్తి చేయడం దేనికి? మనం చేసేది భక్తి పరలోకానికి వెళ్ళాలనే కదా మన ఆశ, మన తపన. ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా, హతసాక్షులైనా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలనే కదా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారో అక్కడి నుంచి మారిపోయింది చరిత్ర అంతా. మొట్టమొదటిగా స్టెఫన్ని రాళ్లతో కొట్టేటప్పుడు, ప్రభువా ఇదేం చేయుచున్నారు, క్షమించిన ఆయన అన్నప్పుడు ఆకాశం తెరవబడతాయో, మనుష్య కుమారుడు దేవుడు కుడిపాక్షంలో కూర్చుండుటయో చూస్తున్నాడు ఆయన. అంతకుముందున్న భక్తుల కంటే పెద్ద భక్తుడేం కాదేనా, కానీ మరి ఈయనకే మటుకే కనపడింది, మిగతా వాళ్ళకి ఎందుకు కనపడలేదు అంటే దేవుడు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి అప్పటి నుంచి ఉంటుంది, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, అంతకుముందు మృతులకు ధన్యత లేదు. కాబట్టి ఇప్పుడు నుంచి మనం ఇక్కడ ప్రభువులో ఆయన చెప్పినట్టుగా మనం నిలబడి కన్ను మూస్తే ఖచ్చితంగా రెండో క్షణాన పరలోక రాజ్యంలో ఉంటాం మనం. అదే మన యొక్క విశ్వాసం, మన నిరీక్షణ కూడా. అలాగే రెండో మాట చూసుకున్నట్లయితే సమాధులు తెరవబడెను. ఎవరు తెరిచారు సమాధులు? ఎవరు ప్రార్థన చేశారు? మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది ఎవరయ్యా అంటే ఏలియా. ఆయన శిష్యుడు ఎలీషా ఇద్దరిని బ్రతికించాడు. అక్కడ నుంచి తర్వాత చూస్తే ఇక ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు కొంతమంది సమాధి విధవరాల కుమారుని ముట్టాడు, తర్వాత లాజర్ను ప్రార్థన చేసి బ్రతికించాడు, తర్వాత పౌలు, ఇట్లా శిష్యులు కూడా కొన్ని సంఘటనలు చేశారు, ప్రార్థన చేసి బ్రతికించారు. కానీ ప్రభువారు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఎవరు తెరిచారు అంటే పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడినాయి. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, పరిశుద్ధంగా జీవించిన వాడు, ఆ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు సమాధులు తెరవబడినాయి. అంటే వాళ్ళకి విమోచన దొరికింది. ఏమిటా విమోచన? కడవరి కాసు చెల్లించే వరకు కూడా ఎవరికి విమోచన లేదు. ఏమిటా కడవరి కాసు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ప్రతి మానవాణి కోసం, ఇప్పుడు ఒక 1000 రూపాయలు అప్పు ఉన్నప్పుడు నేను 900 కడితే వాడు విడుదల ఇస్తాడా నాకు? ఆ 100 కూడా కట్టినాకే బండి తీసుకెళ్ళి అంటాడు, అంతే. ఒకటొక మాట, రూపాయి తక్కువైనా బ్యాంకు వాళ్ళు ఊరుకోడు, ఫైనాన్స్ వాడు ఎవడు కూడా ఒక్క రూపాయి తక్కువైనా ఊరుకోరు. అట్లాగే దేవుడు కూడా తన యొక్క స్వరక్తాన్ని చెల్లించాడు కాబట్టి అప్పటి వరకు బందీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు విడుదల కలుగజేశాడు. చూడండి ఎవరి చేతిలో బందీలుగా ఉన్నారంటే కీర్తనల గ్రంథంలో 49వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 49వ అధ్యాయంలో కీర్తన, మరణమే వారికి కాపరిగా ఉండెను, చాలు. ఏముందంట కాపరిగాళ్ళకి? మరణం కాపరిగా ఉంది. మనకెవరు కాపరిగా ఉన్నారు? జీవం మనకు కాపరిగా ఉంది. మరణాన్ని తప్పిస్తుంది మనకి ప్రతి క్షణం. లేకపోతే ఇవాళ రోజున మేము ఈ విధంగా మనం కూర్చునే వాళ్ళం కాదు. మరణదూత 2020లో మరణదూత ప్రపంచం అంతా సంచారం చేసింది, రింగులు వేసింది, చాలామందిని తీసుకువెళ్ళిపోయింది. కానీ దేవుడు మన కాపుదల ఇచ్చాడు కాబట్టి, జీవాధిపతి మన కాపుదల ఉంది కాబట్టే మనం ఈ రోజున ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా కృతజ్ఞత చెల్లిస్తూ నిత్యము మనం జీవించినంత కాలము కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన ధనము, మన బలము, మన ప్రార్థన, మన విశ్వాసము కాదు కాపాడింది, కేవలం ఆయన
కృప 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 మట్టుకే ఆయన మనల్ని కాపాడింది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ స్థితిని బట్టి మనం ఎవరం కూడా గర్వించకూడదు. ఎందుకంటే గర్వించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి గర్వం అనేది మనకి రాకూడదన్నమాట. అట్లాగే దేవుని యొక్క కృపను బట్టి మనమందరము కూడా గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకుంటేనే ఆ దేవుని యొక్క రాజ్యములో మనము నివాసము చేయగలం. ఈ లోకంలో మనం ఎన్నున్నా మురికైపోయిన బట్టలను ఏ విధంగా ఉతుక్కుంటామో మానవులం కాబట్టి మన రక్షణ వస్త్రానికి అప్పుడప్పుడు మచ్చలు అంటుతూ ఉంటాయి, మురికి అంటుతూ ఉంటుంది మనం చేసే పనులు బట్టి. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగినప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. మురికి అయినటువంటి మన బట్టలను యేసు రక్తంలోనే కడుక్కోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో శుద్ధీకరణ కూడిక అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మనుషులం కాబట్టి మాటలను బట్టి తొలగిపోతాం, చేతలను బట్టి తొలగిపోతాం. కొన్ని పరిస్థితుల్లో కొన్నిటికి మనం లొంగిపోయి ఏం చేస్తామంటే దేవుడికి విరోధంగా పాపం చేస్తాం. ఈ సమయంలో మనల్ని మనం సరి చేసుకొని అయ్యా పలాంది చేశాను క్షమించు నాయనా, పలాంది తిన్నాను క్షమించు నాయనా అని ఒప్పుకొని విడిచిపెట్టి రేపటి దినములందు పరిశుద్ధంగా చేయివేస్తే మనకు అది ఆశీర్వాదం దీవెనగా ఉంటుంది. ఏమవుతుందిలే ఎవరు చూశారులే అనుకుని తిన్నామంటే అది అనారోగ్యం తెస్తుంది. ఇంకోటి ఏంటంటే మరణాన్ని కూడా తెస్తుంది. కాబట్టి మనం పాపం చేస్తే మరణం కాదు, దేవుని యొక్క శరీరాన్ని తినవలసిన రీతిగా మనం ఆచరించకపోతే కూడా మరణం అనేది రోగాలు అనేవి కూడా వస్తాయి. కాబట్టి మనకి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన సమయం ఏంటంటే శుద్ధీకరణ, శుద్ధి చేసుకోవాలి. ఏం శుద్ధి చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాలను పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క రక్తము చేత ఆ పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాలి అంటే మన హృదయాలను కడుక్కోవాలి, మన మనసును కడుక్కోవాలి. ఇంకా కష్టపడితే మన కుటుంబాన్ని కొరసు కూడా ప్రార్థన చేయాలయ్యా మా ఓడి ఈ విధంగా పాడైపోయాడు, అయ్యా మా భర్త ఈ విధంగా పాడైపోయాడు, అయ్యా నా భార్య ఏ విధంగా ఉంది, నా పిల్లలు ఏ విధంగా ఉన్నారయ్యా, మీరు వాళ్ళ మీదకి శిక్ష రప్పించొద్దు నాయనా అని యాజకుడు తన కుటుంబం కోసం కూడా బలి అర్పించేవాడు అనమాట. యోబు తన పిల్లల కోసం చేశారో చేయలేదో తెలియదు ఆయనకి, చేశారేమో మనసులో అనుకున్నారేమో దేవుడికి విరోధముగా. ఎందుకంటే దేవుడికి విరోధముగా ఉంటే ఎటువంటి శిక్ష వస్తుందో యోబుకు తెలుసు. అందుకనే అనుకున్నారేమో చేశారేమో అని ప్రతిదినం బలులు అర్పించేవాడంట. తండ్రిగా తల్లిగా మనం చేయవలసింది ఏంటంటే ఇదే బాధ్యతలు. ప్రభువా లోకంలో పిల్లలు ఉన్నారు, లోకంలో భర్త ఉన్నాడు, లోకంలో భార్య ఉంది నాయన, వాళ్ళు చేసిన దాన్ని బట్టి కుటుంబం మీదకి శాపం వద్దు నాయన అని చెప్పి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు ఏమి చేయాలంటే తిండి కోసం, ఉప్పు పప్పులు ఉల్లిపాయల కోసం కాదు ప్రార్థన చేయాల్సింది, కుటుంబ రక్షణ కోసం. ప్రభువా ఈ విధంగా ఉంది నా కుటుంబ పరిస్థితి నాయన, రక్షించు నా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడు రక్షించినప్పుడు సమస్తాన్ని ఇచ్చి ఆయన పోషించే దేవుడు. దేవుడు ఏమంటాడంటే ఏమి తిందుమా ఏమి తాగుదుమా అన్నది ఆలోచనలు వద్దు, అవి నాకు తెలుసు, ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. మరి ఏమి చేయాలంటే నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి. నీతి అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏంటిది, ఈ రెండు విషయాలు మనకి స్పష్టంగా తెలిసిన రోజున ఉప్పు కోసం పప్పు కోసం మనం ప్రార్థనలు చేయం. పద్దాక ప్రభువా నాకు అవి కావాలి, పద్దాక నాకు ఈ కావాలి. ఈ చిన్నపిల్లల ప్రార్థన సండే స్కూల్లో నేర్పిస్తారు. వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి అయ్యా మాకు ఆహారం కావాలి, ఉప్పు కావాలి, మంచి బట్టలు కావాలి, క్రిస్మస్ వస్తుంది, ఇట్లా చిన్న చిన్న విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తాం. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు చేసే ప్రార్థనలో ఎటువంటి కల్మషం ఉండదు. కానీ యవ్వన కాలంలోకి వచ్చి రక్షించబడిన తర్వాత ఇదే పప్పు, ఇదే ఉప్పు, ఇదే ఉల్లిపాయలు అంటే దేవుడు ఏమంటాడు? ఇంకా నువ్వు చిన్నపిల్లడు అనుకుంటున్నావారా, నువ్వు చిన్నపిల్లడు అనుకుంటున్నావా అంటావు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. మా వాళ్ళు పెద్దవాళ్ళు 20 సంవత్సరాలు ఉంటాయి, వచ్చి నాన్న ఆమె పెట్టు అమ్మ పువ్వు అంటే ఏమంటావు? 2 పీక దున్నపోతల్లాగా ఉండి పువ్వు అంటావా, ఆమె అంటావా? అన్నం అనలేవా, మంచిలు ఇమ్మని అడగలేవా? చిన్నప్పుడు చెప్పింది మనమే, నేర్పించింది మేమే. కానీ వయసు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో అది తెలుసుకోవాలి. ఇంకా అంట ఆమె అంటావు అది కుదరదు. ఇంకా దేవుడి దగ్గర ఏమీ సంపాదించుకోవాలి, ఏటి కోసం కష్టపడాలి. సేవకులు భక్తులు వీళ్ళందరూ ఏటి కోసం కష్టపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో నువ్వు సొలొమోనుకి ఇచ్చిన ఒక మంచి ఆశీర్వాదం చెప్పనా, ఆయన ఏం అడగల, మంచి జ్ఞానం దయచే ప్రభు అన్నాడు అంతే. ఆ ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమైంది. ఇగో ధనాన్ని ఇస్తున్నా, పేరునిస్తున్నా, ఖ్యాతిని ఇస్తున్నా, తీసుకో అడగలేదు. కానీ ఆయన అడిగిన ఒక్క మాటలోనే, ఒక్క ప్రార్థనలోనే దేవుడు అవన్నీ ఇచ్చినప్పుడు మనం ఏం అడుగుతున్నాం? నాకు జ్ఞానం వద్దు, అయ్యొద్దు, ఇయ్యొద్దు, డబ్బు కావాలి, నాకు ఇవి కావాలి.
అసలైంది రాకుండా ఏది అడిగావో అదే వస్తుంది. కానీ అడిగింది ఒక్కదాన్ని నువ్వు సరిగ్గా మనం ఏం అడగాలో తెలుసుకునగలిగితే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. నేటి నుంచి అయినా సరే మనం ప్రార్థన చేద్దాం. వేటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, వేటి కోసం కన్నీరు కారుస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, శ్రేష్టమైన దానికోసం కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని కూడా దేవుడు బుడ్డిలో దాచిపెట్టి, ఇగో నా కుమార్తె పలానా విషయం దాని గురించి కన్నీరు కార్చిందని చెప్పేసి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడికి ఆ కన్నీటిని లెక్క కట్టి విలువ కట్టి చేస్తారు. చాలామంది ఏడుస్తారు. ఎందుకని? పనికి మళ్ళీ వాటి కోసం ఏడుస్తారు. కన్నీరు వృధా అవుద్ది. కన్నీరు వృధా చేసుకోకూడదు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తేనే దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా పొందుకుంటాం. పిల్లలు బాగోలేదు, పిల్లల మాట వింటలేదు, ఎస్, దేవుడి సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా కుమారుడు ఇలా ఉన్నాడు నాయన, నీ కనికరం చూపించు ప్రభువా. మాట వింటలేదే, బతిమలాడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడాలి. ప్రభువా 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 అని పద్దాక అంటుంటే, పద్దాక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఏం చేస్తాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. కానాను స్త్రీ వచ్చింది, ఏమంది? అయ్యా నా కుమార్తె బాగాలేదు ఉంది. దేవుడు ఎమ్మటినే ఆమెకు జవాబు ఇవ్వాల. కుక్క పిల్ల అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అయినా కూడా ఆమె విశ్వాసం పోగొట్టకుండా అయ్యా 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 తగ్గించుకొని అయ్యా 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 అని బతిలాడుకుంది. దేవుడు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీకు జావునట్టు జరుగుద్ది వెళ్ళి అన్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా ఈ రాత్రికాల సమయంలో మన శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా రేపటి దినమును మనం ఆచరించినట్లయితే మన హృదయాలకు పరిశుద్ధత కలుగుద్ది. ప్రతి నెల మనం తీసుకుంటూనే ఉన్నాం. ఏమన్నా మార్పు వచ్చిందా? 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారనేది లోక సామెత ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల మట్టి దేవుడి యొక్క ఆహారాన్ని తింటున్నాం. ఏమాత్రం కొంచెం దేవుని పోలిక కానీ మనలో కనపడుతుందా? కొంతమంది పిల్లలను చూస్తాం, అరే వీళ్ళు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నారా, వీళ్ళు అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉన్నారా, అచ్చం వీడు వాళ్ళ తాతలాగే ఉన్నారు అన్నారు. కానీ మనలో క్రీస్తు పోలిక ఉందా? మాటల్లోనైనా ఉందా? చేతల్లోనైనా క్రీస్తు కనపడుతున్నాడా? అంటే లోపం ఎక్కడుంది? మనలోనే ఉంది. సరి చేసుకుంటే చాలు. మనం తినేది ఏంటంటే ఏదో ఆచారంగా తింటే దానివల్ల ఎటువంటి లాభం లేదు, అనర్థమే ఎక్కువ, లాభం కంటే నష్టమే ఎక్కువ. పరిశుద్ధంగా ఆచరించిన రోజున ఖచ్చితంగా దేవుడు మన హృదయాల్లో కార్యాన్ని చేస్తాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. స్తోత్రం నాయన, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ రాత్రికాల సమయంలో శుద్ధీకరణ కూడికల్లో ప్రభా మాతో మాట్లాడిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. ఆచారంగా తండ్రి నీ బలలో చేవేస్తున్నామేమో నాయన, క్షమించండి ప్రభా, క్షమించండి నాయన. మా హృదయాలను సరిచేసుకొని ప్రభా నాయన మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ప్రభా పరిశుద్ధంగా తండ్రి నాయన నీ బలలో చేవేసి కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అయోగ్యంగా కానీ అనాలోచనలుగా కానీ మేము చేయవేయకుండా దేవా సహాయం చేయండి నాయన. స్థిరమైన విశ్వాసము, బలమైన విశ్వాసం మా అందరికీ దయచేసి నా ప్రభా అయా తండ్రి నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేసి మేలు చేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసే పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.